అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ కేసీఆర్ శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో ముఖ్య నేతలతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ నెల 27న జరగబోయే సభ ఏర్పాట్లపై చర్చించారు. యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసినటువంటి దరిమిల కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం, దాంట్లో వారి ప్రాణానికే ప్రమాదం వచ్చినటువంటి సందర్భం, ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మనం అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, 2014 ఒక రాష్ట్రంగా ఏర్పడడం, ఒక ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి చరిత్ర, ఆ తర్వాత బ్రహ్మాండంగా నీళ్లు కానీ నిధులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు